నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. అంబటి రాంబాబు గారు రిలీజు ఈరోజు ఫుల్ ఫైర్లో ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ గారిని అవనివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కొన్ని డైరెక్ట్గానే నాకు టైం వస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో తగ్గేదేలే అనే అంశాన్ని మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు జరిగినాయి ఏంటో అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు సుదీర్ఘంగా. అదే అంబటి రాంబాబు ముందు నుంచి కూడా ఆయన సీరియస్గానే ఉన్నాడు కదా. నేనేం తగ్గేది లేదు, నన్ను అరెస్ట్ చేస్తే కూడా నేను బెయిల్ అది తీసుకొని అన్నా సార్ తీసుకున్నారనుకోండి, అది ఎలాగో జరుగుతుంది. కానీ అక్కడి నుంచి ఆయన నేను గుంటూరు వెళ్ళిన తర్వాత చాలా వివరంగా మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడనని చెప్పారు. అయితే ఆయన ఒక విధమైన ఆయన ఒకవైపు అగ్రెషన్ ఇంకోవైపు డిప్లొమసీ రెండు కలిపి మాట్లాడటం అనేది అంబటి ఒక స్టైల్. బహుశా వైసీపీలో మిగతా వాళ్ళకంటే ఈయన కథ ఆయన ఈ రోజు అంటుంది ఏంటంటే తన మీద ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారో చదివి వినిపిస్తున్నారు. నేను అక్కడ ప్రజలను టెర్రరైజ్ చేశాను, ప్రజలను బూతులు తిడుతూ చేశానని చెప్పి నా మీద పెట్టారు. నా ఇంటి మీదకి వస్తేనేమో సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు జరిగితే కూడా పోలీసులు వచ్చి ఏమీ చేయలేదు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ పేరు ఆయన పదే రాజమండ్రిలో కూడా చెప్పారు, ఇక్కడ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు? నేనేదో ఫలానా వాళ్ళను అన్నాను, ఫలానా విధంగా అన్నానని చెప్పి చెప్పారు అని చెప్పి అది అంటే నేను నిన్ను వర్మ నిన్ను ఇలా తిట్టాను అన్నట్టుగా నేను అలా అన్నానని అంటున్నాను. నేను అలా అన్నానా? ఇలాంటి ప్రశ్నలు ఆయన సంధిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబు మళ్ళీ సై అన్నాడు, మళ్ళీ ఆయన కాలు దూతున్నాడు, వెనక్కు తగ్గేది లేదు అనే మెసేజ్ ఆయన ఇవ్వదలుచుకున్నాడు. రెండోది అంబటి రాంబాబు అరెస్టు, ఆ రోజు ఘటనలు, దాడి, వీటన్నిటితో రాష్ట్ర రాజకీయాల యొక్క వేడి బాగా పెరిగింది. కొంచెం దాని కొత్త ట్విస్ట్ కూడా వచ్చింది. సామాజిక సమీకరణాలు, సమరాలు కూడా పెరిగాయి. ఆ ఊపు అలాగే కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు వెళ్ళి జగన్ను కూడా కలిశాడు ఆయన. జగన్ను కలిసిన తర్వాత ఇవన్నీ చెప్పడం, కేసులకు ఏమీ భయపడక్కర్లేదు, గట్టిగా ఉండమని జగన్ అభయం ఇచ్చేయడానికి కూడా నేను చూసాను ఇందాక వాళ్ళ దీంట్లో వస్తూ. అందువల్ల అంబటి రాంబాబు అదే ఊపు అదే దూకుడు ఆయన కొనసాగిస్తున్న ఎదురు దాడి అని కూడా మనం భావించవచ్చు. నిజంగా పోలీసులు పెట్టింది కూడా ఆ రోజు మాట్లాడారా లేదా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తే రకరకాల ముద్రలు ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నేను తిట్టడం తప్పు, నేను పశ్చాత్తాపడ్డాను, నేను పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదన్నాడు. ఇది చాలా మామూలుగా మనం వినే మాట కదా. నిజంగా పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తం అయితే ఇప్పుడు కొంచెం సంయమనం పాటించి ఇది ఇంకా మరింత పెరగకుండా చూడాల్సిన అవసరం మటుకు ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే దాడితో మాట్లాడుతూ ఇది పశ్చాత్తాపం అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నా ఉద్దేశంలో వైసీపీ టీడీపీ కూడా దీన్ని పెంచదలుచుకున్నాయి తప్ప తగ్గించదలుచుకోలేదు. ఇందులో ఏ మినహాయింపు లేదు. ఇంకా ఏ మాత్రం నాకేం మినహాయింపు లేదు. ఇంక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఈయన ముందు బూత్ తిట్టాడా ఆయన తిట్టాడా, ఈ చర్చ అంతా అనవసరం. కాబట్టి ఆయన వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే ఉద్రేకం ప్రదర్శిస్తున్నారు, ఉద్రేకం పెంచే విధంగానే ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా అది చాలా స్పష్టం. అది జగన్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బహుశా ఎలా మాట్లాడాలని కూడా నిర్ణయించుకొని కూడా ఉండే అవకాశం ఉంది. ఇంక ఇందులో బహుశా మీరు అడగదలుచుకుంది ఏంటంటే నేను కమ్మ వాళ్ళను తిట్టాను, పలానా పేరు పెట్టి నేను అలా తిడతానా అని ఏమి ఆయన అడుగుతున్నాడు. నిజంగా మరి పోలీసులు కానీ లేదా వాళ్ళు కానీ చెప్పొచ్చు, ఈ కమ్మ కాపు ఈ రచ్చ కిందకి రావడమే చాలా దురదృష్టకరం, దీన్ని ఇద్దరికి ఆపమని చెప్పి మనం చేతులు జోడించి నమస్కరించవచ్చు. ఎందుకు పెంచుతారు? వైసీపీ టీడీపీగా మీరు కొట్టుకోండి, కమ్మ కాపు కూడా ఎందుకు దీనికి? అసలు పదే అవే మాటలు, వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని వాళ్ళు. ఎవరంటే ఏముంది, సఫర్ అయ్యేది విక్టిమ్స్ అయ్యేది ప్రజలు. అందులో కూడా చాలా సామాన్యుడు. ఆయన మీద అరెస్ట్ చేశారు. ఆయన ఒకటే అంటున్నాడు, ఫ్లెక్సీ పెట్టడం తప్పు అని చెప్పడానికి వెళ్ళాను. ఫ్లెక్సీ నేను చింపేయలేదు కదా, చింపేయచ్చు, నేను చింపేస్తే కూడా ఎవరు ఆపేవాళ్ళు కాదు. కానీ నేను చింపేయకుండా చెప్పడానికి వెళ్ళినప్పుడు నా మీద ఇదంతా చేసేసరికి నేను రెచ్చిపోయి మాట్లాడాను. అలా మాట్లాడడం తప్పు. నా వయసులో నా అంత సీనియర్ ఇలా మాట్లాడకూడదు, దానికి నేను పశ్చాత్తాపడ్డాను. అయినా నన్ను ఆ పెమ్మసాని కేంద్ర మంత్రి నాకు సినిమా చూపిస్తాను 18 రోజుల పాటు సినిమా చూపించారంటే 18 రోజులు కదా, 31 నుంచి 18 వరకు ఆయన అరెస్ట్ చేసి పెట్టారు. కాబట్టి అందువల్ల నా మీద కక్ష సాధింపు చేస్తే మీరేమీ పోలీసులు ఎవరు రాలేదు. ఇది ఆయన ఆరోపణ. అంటే ఒక విధంగా చెప్పాలంటే
కావాలని ఓ పక్షపాత దృష్టితో పోలీసులు వ్యవహరించారు, నా మీద కక్ష సాధింపుకు అవకాశం ఇచ్చారు అనే ఒక తీవ్రమైన ఆరోపణ కూడా ఆయన చేస్తున్నారు. మరి తర్వాత ఇది ఎలా ఉంటుంది? రెండోది న్యాయస్థానం కూడా కొన్ని బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులతో ఇస్తారు. అవును. ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు పెట్టచ్చు వీళ్ళు. బయటకు వచ్చి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, ఆయన మళ్ళీ కావాలని పురికొల్పుతున్నారు అని కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. అది అంబటి రాంబాబుకు బాగా తెలుసు మనకంటే కూడా. ఇంకోటి ఆయన అరెస్ట్ చేశాక ఒక బెయిల్ వస్తే ఒక బెయిల్ రాకుండా ఇట్లా ఒక 3-4 సార్లు ప్రయత్నం చేసి పోలీసులు కూడా కొంత వాళ్ళ వ్యూహం ఫలించలేదు, ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దీని మీద వాళ్ళు తప్పకుండా ఫిర్యాదు చేస్తారు. నాకు తెలిసి ఇప్పటికే మంత్రులు టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతుంటే కూడా నేనేమి ఆశ్చర్యపోను. ఏదైనా ఒకరినొకరు ఇంకా రెచ్చగొట్టుకునే కంటే రాజకీయంగా తేల్చుకోవాలి, కానీ ఈ రణభేరులు ఒకరి మీద ఒకరు మోగించుకొని దాంట్లో మళ్ళీ అవి కులభేరులుగా మారి అది ఎవరికి ఏం మేలు చేయదు. ఇంకా మూడోది నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, అంబటి రాంబాబు దగ్గర ఆకుండా ఆయన వారసులుగా కుమార్తె బాగా వచ్చారు. ఓ పెద్ద స్టోరీ కూడా రాత్రి ఆమె చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చేసుకున్నారని ఆమెను కూడా, అంటే ఇది ఇక్కడ డబుల్ ప్రమోషన్, ఒక అరెస్ట్ 2 ప్రమోషన్లు అన్నట్టుగా ఇప్పుడు అంబటి రాంబాబు తనది తను మళ్ళీ చెప్పడంతో పాటు ఆయన కుమార్తెను కూడా ప్రమోట్ చేసి గుంటూరు పశ్చిమానికి మంచి అభ్యర్థి దొరికింది. ఎందుకంటే ఇక్కడ తమాషా చూడండి, ఇందాక నుంచి నేను ఒక అమ్మ కాపు కుల తగదగా మారకూడదని చెప్తున్నాను కదా. అక్కడ టీడీపీ అభ్యర్థి, ఇక్కడ వీరి కుమార్తె, ఇద్దరు కూడా 2 కులాలతో ముడిపడి ఉన్నవాళ్ళు. అవును. అది ఈయనే చెప్తున్నారు, నా అల్లుళ్ళు ఆయనే చెప్తున్నాడు నా అల్లుళ్ళే వాళ్ళు. కాబట్టి ఎందుకు సార్ మరి అటువంటి అప్పుడు ఏమన్నా రాజకీయ సమస్యలు వస్తే అక్కడికక్కడ పరిష్కరించుకోవచ్చు కదా. టీడీపీ వాళ్ళైనా, పెమ్మసేనైనా, రాంబాబు గారైనా, ఇంకొక ఆయనైనా, కానీ మీరు ఎక్కడికో తీసిపోయి